తాబేలు కుందేలు కథ. ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు ఉండే. ఒకరోజు కుందేలు తాబేలుని ఎకారించింది, నవ్వుతూ, ఇదంతా నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నిన్ను నేను సులువుగా ఓడిస్తాను అని చెప్పింది. తాబేలు పరుగు పందెం ఒప్పుకుంది. అడవిలో జంతువులు ఒక దగ్గర చేరాయి. కుందేలు గర్వంతో ఉంది. తాబేలు అనుకున్న పందెం గీత మీద నిలిచింది. పోటీ మొదలు పెట్టారు. కుందేలు నిదానంగా పరుగుతూ వెళుతుంది. కుందేలు దూరం వెళ్ళాక కుందేలు వెనుకకు తిరిగి చూసే తాబేలు ఎక్కడైనా కనిపించలేదు. అసలు తాబేలు గెలిచే అవకాశం లేదు. ఎందుకు వెళ్ళడం అని నిద్రపోయి లేచి నిదానంగా వెళ్ళి అనుకుంది. ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయి కొంతసేపటికి తాబేలు చెట్టిదాడిని నిద్రపోయిన కుందేలుని చూసి తాబేలు ముగింపు గీతకు దగ్గరికి చేరుకుంది. అప్పుడు కుందేలు వెళ్ళకుండా వచ్చింది. తాబేలు గీత దాకా చేరింది చూసి వేగంగా పరిగెత్తింది. కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీలో నగ్గింది. మిగిలిన జంతువులు తాబేలుని అభిమానించారు. ఇందులో నీతి, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయరాదు.